అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ ప్రజలు, పేద రైతులు, బీసీలకు ఉన్నటువంటి రైతులు 2016 సంవత్సరంలో తమకు రాజకీయ కక్షల వల్ల అదే ప్రాంతంలో అగ్రవర్ణాలు ఈ దారి పోకుండా 130 సర్వే నెంబర్లో రస్తా ఉంది, దాన్ని అడ్డగట్టేశారు, కళ్ళగట్టేశారు. దానిపైన సర్వే చేయడానికి ఎంఆర్ఓ గతంలో ఉన్న చంద్రాయుడు పోతే అప్పుడు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు బేసిస్ చేసుకొని స్టే తెచ్చారు. దాన్ని కోర్టులో కాలయాపన చేస్తూ వచ్చారు. జనవరి 10వ తేదీన 2025 పోయిన నెలలో జనవరిలో ఆ కోర్టు ఆదేశాలు దారి చూపించాల్సిందే, వాళ్ళకి ఎటువంటి రైట్ లేదని చెప్పని హైకోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశించింది. 4 వారాల్లో సమస్య పరిష్కరించమనింది. 4 వారాలు అయిపోయి మరో 4 వారాలు జరుగుతున్న రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అగ్రవర్ణాలతో కుమ్మక్కై ఈరోజు ఆ భూమిని సర్వే చేయకుండా, కనీసం రాకుండా ఊరికే నోటీస్ మాత్రం ఎంఆర్ఓ ఇచ్చారు. సర్వే చేయాల్సిన నోటీస్ని ఎంఆర్ఓ ఇచ్చి కంటి తొడుపు చెప్పారు. భూమి కాడికి వచ్చి ఊరికే చూసుకొని వచ్చినారు తప్ప ఇంతవరకు సర్వే చేయలేదు, వాళ్ళ భూమి చూపించలేదు. ఎటువంటినైనా వాళ్ళకు ఇబ్బంది అనుకుంటే పోలీస్ ఎస్కార్ట్ పెట్టైనా తీర్పించాల్సిన అవసరం ఉంది. కాకుండా ప్రైవేట్ ల్యాండ్ అని పేరు చెప్పి ఆ ప్రైవేట్ ల్యాండ్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములని 131, 132 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని హైకోర్టులో గత ఎంఆర్ఓ చూపిస్తే దాన్ని ఇప్పుడు మధ్యలో కోర్టులో ఉండగా ఎట్లా నువ్వు ఆన్లైన్ చేసావు? చేసిన అధికారులు చర్య తీసుకోవాలి, ఆ భూ శోధన చేసుకోవాలి. అది ప్రభుత్వ భూమి కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసేవాడికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, కానీ అతని పేరుతో భూములు కానీ లేవు, కానీ బోగస్ భూములు చేశారు. కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పేదానికి లేదు. 1925 ల్యాండ్ భూమి యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా దారి చూపించాల్సిందే. కాబట్టి దాన్ని బౌండరీ యాక్ట్ ప్రకారం చూపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ న్యాయమైన కోరికని ఈరోజు ఆఫీసుల చుట్టూ ఈ అవినీతి రెవెన్యూ అధికారులు తిప్పుకుంటూ మోసం చేస్తున్నారు. వెంటనే ఇప్పటికైనా చేయాలి. వాళ్ళు రైతులు, పేద రైతులు వాళ్ళకుండే భూమి పైన ఆధారపడితే వాళ్ళ పంటలు పచ్చు పెట్టుకొని ఎండిపోతూ ఉన్నాయి. వెంటనే దారి చూపించాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ధర్నా చేసి నిరసన తెలియజేస్తున్నాం. చేయకపోతే పెద్ద జిల్లా కలెక్టర్ అధికారులకు వాళ్ళందరికీ కూడా తీసుకుపోతాం. ఈరోజు తప్పుడు రిపోర్టులతో కోర్టును కూడా మోసం చేయాలని రెవెన్యూ ప్రయత్నం చేస్తున్నారు. దారి చూపించమని చెప్పిన దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.